సిరివెన్నెల గారి సాహిత్యానికి స్వాగతం. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే సాంగ్ ఏంటంటే రుద్రవీణ సినిమాలో నమ్మకు నమ్మకు ఈరే ఈని అనే సాంగ్ లో సెకండ్ చరణంలో ఒక 2 లైన్స్ గురించి. సో ఆ 2 లైన్స్ ఏంటంటే, పదుగురి సౌఖ్యం పండే దినమే పండుగ కాదా, ఆనాడు వసంత గీతాలు పలుకును కదా. సో బేసిక్ గా చెప్పాలంటే ఈ 2 లైన్స్ చాలా చిన్నది, కాకపోతే దీంట్లో లోతైన అర్థం మాత్రం చాలా పెద్దది. సో ఈ రోజు ఆ 2 లైన్స్ లో ఉన్నటువంటి అర్థం ఏంటో చూద్దాం. సో మొదటి లైన్ ఏంటంటే, పదుగురి సౌఖ్యం పండే దినమే పండుగ కాదా. సో దీంట్లో అర్థం ఏంటంటే, ఒకరి సంతోషం మాత్రమే కాదు, చుట్టుపక్కల 10 మందికి సుఖం ఆనందం కలిగించే రోజునే నిజమైన పండుగ అని ఇక్కడ సిరివెన్నెల గారు చెప్తున్నారు. పండుగ అనేది కేవలం ఆర్భాటాలు, అలంకారాలు, కొత్త బట్టలు, విందులు మాత్రమే కాదు, మన చుట్టుపక్కల ఉన్న వారిని సంతోషింపజేయడం. ఇంకాస్త లోతుగా వెళ్తే, స్వార్థపూరిత ఆనందం తాత్కాలికం, పరుల సౌఖ్యం వల్ల కలిగే ఆనందం శాశ్వతం అని ఫస్ట్ లైన్ లో అర్థం అనమాట. సో సెకండ్ లైన్ ఏంటంటే, ఆనాడు వసంత గీతాలు పలుకును కదా. సో దీంట్లో అర్థం ఏంటంటే, ఆ రోజు అంటే పదుగురి సౌఖ్యం పండిన రోజు ప్రకృతి సైతం వసంతంలా మధురంగా మారుతుంది. అందమైన గీతాలు పలికినట్లుగా మనసులో ఆనందం వెల్లువై ఉప్పొంగుతుంది. మనస్సులో ప్రేమ ఉంటే జీవితం వసంతంలా చిగురుస్తుంది అని అర్థం అన్నమాట. నిజంగా చాలా గొప్పగా రాశారు కదా సిరివెన్నెల గారు.